వస్తారు, బాగా పార్టీలో బాగా మాటల్లో గీటలు అన్నీ ఉన్నాయి, అవి కూడా ఫోటోలు తీసినారు. అంటే అన్నం తినికి వచ్చినారా మందు తాగినికి వచ్చినారా మాకు తెలియదు, కానీ మా ఊరిని గొప్ప పట్టేద్దాం. ఇప్పుడు ఎందుకు వద్దంటారు ఆయన్ని? ఇప్పుడు ఎవరో కొత్త నాయకులు వస్తారు మా ఊర్లో, మంచిదే రావాలా. నీకైనా శ్రద్ధ లేకపోయినా కొత్త నాయకులు సర్ది లేకపోయిందా ఊరు ఎట్లుంది అనేది పోయినసారి అండర్గ్రౌండ్ అంతా పాస్ చేస్తారు. మీరు ఎలా అయితే అనుకుంటారు? ఈ ఊర్లో ఊరు బాగోలు కోసం చూడండి. తెలుసా మీకు అసలు స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ. పొద్దునే మా కౌన్సిల్లో మేము ప్రతి వార్డులో పోయి మెత్తుతున్నాం. ఇప్పటికే కప్పు కొడుతుంది. నేను కనుక ఈ పొద్దు చేపించమంటే రేపటికి కుళ్ళిపోయి కాదు పక్కన ఏమన్నా అయిండు. శ్రద్ధ పెట్టండి. స్పీచ్ కాదు ఇవ్వాల్సింది. అమలుకి వస్తారు, మేము కూడా తిడుతుంటాం, మీరు తిడుతుంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు. మేమే వద్దనిలే, మీరు ఏం మాట్లాడినా మేము వద్దనిలే. ఇంకా మావాడు ఉన్నాడు, నాకు తెలిసి మీకు కూడా తెలియదు అమ్మాయిని పంపిస్తాడని. ఎట్లుందంటే అర్జునుడు భీష్ముడిని సెకండ్ని పెట్టుకున్నారు. మీరు ముందర సెకండ్ పెట్టి మీటింగా మేమేం అనలేదే. హాయిగా వచ్చిపోండి, బాగా చేసుకోండి మీటింగ్లు, ఇవన్నీ బాగా తాగండి, మేమేం వద్దన్నాము. ఎందుకు వద్దంటే మీ డబ్బులు మీరు తాగుతారు, కానీ క్లీన్ చేసుకోండి. చేత కావద్దు మాకు చెప్పండి, మేమే క్లీన్ చేస్తాం. ఎందుకంటే మా ఊరు బాధ్యత మాకు. మీరు కళలో కూడా రారింటికి, మీలో మార్పు రావాలి, అప్పుడు వస్తారు మీరు. అర్థమైందా? ఈ బండ్లు కూడా మున్సిపాలిటీ అనుకుంటారా? కాదయ్యో, మా ఊర్లో ఉండే ప్రతి వెహికల్ ఎవరో ఒకరు దాతలు ఇచ్చినట్టువే. అనంత వెంకట్రామ్, ఇది నా జాగీర్ కాదు, నా జాగీర్ మాత్రం చూసుకుంటా. అందుకే నన్ను ఊర్లో ఉండిచ్చినాను. ఏం చేసినావు చెప్పు. మీ డంపుని ఏం చేసినావు? 24 కోట్లు ఎట్లా పోయిందే? ఇంకా ఉంది ఆడ, నేను వాడలేదే. 10 కోట్లు రిటర్న్ చేసిన. నేను వాడుకుంటుంటే రిటర్న్ చేసిన. మీటింగ్ పెట్టింది కాదు, ఇవి నేర్చుకోండి. పోయే కొద్దీ మన పిల్లలు ఊరిసేవాడుకుని చిక్కాడు. డబ్బు పెట్టించినారు వచ్చి ఊరిని. అప్పుడే మీకు ఎవడేస్తారు రోడ్డ? ఎవడో కొత్త నాయకులు వస్తారంట. కొత్త నాయకులు కూడా మారండి, పట్టించుకోండి, అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుంది. మాకు ఈ ఊర్లో ఒక పేపర్ పడితే కూడా నిద్ర రాదు. పొద్దున్నే రోజు బస్టార్కి పోయి మా పిల్లలు స్ట్రైక్లో ఉన్నారని చెప్పి రోజు క్లీన్ చేస్తాం. అన్నం తిని ఏడ ఏరిగింటే చెప్పండి, అవి కూడా ఇస్తాను. ఎందుకంటే ఇది మా ఊరు. నువ్వు చెప్తే జాగీర్ అని, జాగీర్ కాదు, ప్రేమతో పెంచుకునే ఊరు మా కౌన్సిలర్లు మేము. జాగీర్ కాదు, జాగీర్లు అందరూ పోయినారు, జాగీర్లు పోయినారప్ప. దయచేసి ప్రేమతో పెంచుకున్న ఊరు ఇది. ఒక్కరికన్నా కాబట్టిందా? అసలు నాకైతే అనుమానం, వాళ్ళకి ఎవరిస్తారు ఇప్పుడు డబ్బులు అడిగితే వాడే చెప్పకూడదు ఉన్నాడు. అప్పుడు దీనికి ఎవరిస్తారా డబ్బులు అని అనుకోండి. ఈ ఊర్లో వాడిని ఎందుకు రానివ్వమంటే వాడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసినాడు కాబట్టి ఊరిని గొప్ప పట్టించాడు. రైట్ మా